రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడని, ఇది రాజకీయాల్లో సరైన చర్య కాదని, జగన్ రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని, ఇది మంచి పద్ధతి కాదని కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రి అన్నారు. అధికారం శాశ్వతం కాదని జగన్ గుర్తు పెట్టుకోవాలని కాలువ శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటాన్ని కాలువ శ్రీనివాసులు తప్పుపట్టారు. కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాలువ శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడుని ఎవరు ఏమి చేయలేరని, ఆయన నిర్దోషి, న్యాయస్థానం త్వరలోనే తెలుస్తుందని కాలువ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అధికారంలో వచ్చిన తర్వాత అంగన్వాడీలతో సహా అందరికీ వేధింపులు తప్పడం లేదని, త్వరలోనే జగన్కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాలువ శ్రీనివాసులు జోస్యం చెప్పారు. అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి. ఇదే కేసులో 2022 నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెట్లు ఎక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు, ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పో వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పో వస్తుందని చెప్తారు. మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులు సలహాలు తీసుకునే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులో 3 రోజులు ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా, జాతీయ మీడియాలో ఈ కేసు పైన ప్రచారం రావాలనే రాజకీయ దురుద్దేశంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అసలు దానికి అవకాశమే లేదు. ఎప్పుడో 2022 నవంబర్లోనే నారాయణ గారికి విషయంలో ఆ రకమైన తీర్పు వచ్చింది. ఇట్లాంటి తీర్పు వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కిందంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయాలా, జాతీయ స్థాయిలో దీన్ని ఒక చర్చనీయాంశంగా మార్చి తనకున్న అధికార బలంతో, డబ్బుతో ప్రతిపక్ష నాయకుడి పైన బురద జల్లాలా, ఆయన ప్రతిష్టను మసగబార్చాలనే కుట్రతో సాగించిన ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, రాజకీయ కక్ష సాధింపులకు, ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి, చంద్రబాబు నాయుడు గారిని సాధించడానికేనా నీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించమని, ప్రజలకు మేలు చేయమని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని, అభివృద్ధి పనులు చేయమని వారాల తరబడి ఆందోళన చేసిన అంగన్వాడీలను అన్యాయంగా ఏ రకమైన హామీలు ఇవ్వకోకుండా వాళ్ళ సమ్మెను